సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణలో రుణమాఫీ పైన రైతులకు అనేక సందేహాలున్నాయి. గవర్నమెంట్ జూలై 18వ తేదీన లక్ష వరకు అంటే ₹1,00,000 వరకు అప్పున్న బ్యాంకులో అప్పున్న వారికి, క్రాప్ లోన్ ఉన్న వారికి, లేకపోతే రుణం ఉన్న వారికి, పంట రుణం ఉన్న వారికి మాఫీ చేసింది. ఆ తర్వాత రెండో విడత ₹150,000 వరకు బ్యాంకులో లోన్ ఉన్న వారికి గవర్నమెంట్ మాఫీ చేసింది. రేపు ఆగస్టు 15వ తేదీన రేపు 2 లక్షల లోపు బ్యాంకులో రుణం ఉన్న వాళ్ళకి, లేకపోతే క్రాప్ లోన్ కావచ్చు, పంట రుణం కావచ్చు, అంజుమన్ కావచ్చు. తెలంగాణలో చాలా ప్రాంతాల్లో అంజుమన్ అంటాం మనం. ప్రాథమిక సహకార కేంద్రాల్లో అప్పు తెచ్చుకుంటే అంజుమన్ కావచ్చు. ఈ రుణాలన్నింటినీ ₹2 లక్షల వరకు రేపటికి అంటే ఆగస్టు 15వ తేదీ నాటికి మాఫీ చేయబోతుంది. అయితే గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్తోంది, ₹1,00,000 లోపు ఉన్న వారికి జూలై 18వ తేదీన రుణమాఫీ జరిగింది. రెండో విడతలో ₹150,000 ఉన్న వారికి రుణమాఫీ జరిగింది. రేపు ఆగస్టు 15వ తేదీన 2 లక్షల వరకు రుణమాఫీ ఉన్న వారికి, 2 లక్షల వరకు అప్పు ఉన్న వారికి రుణమాఫీ జరుగుతుంది అని చెప్తున్నారు. కానీ అయినప్పటికీ రైతుల్లో అనేక సందేహాలు ఉన్నాయి. రుణమాఫీ పైన నేనే సుమన్ టీవీలో చేసిన ఒక వీడియోకి దాదాపు 5,000 ఫోన్ కాల్స్ వచ్చాయి. 5,000 మంది రైతులు ఎంక్వైరీ చేశారు, మాకు రుణమాఫీ జరగలేదు. జూలై 18వ తేదీన మొదటి విడత రుణమాఫీ జరిగినప్పుడు అనేక మంది ఫోన్ చేశారు. రెండో విడత జరిగినప్పుడు కూడా అనేక మంది ఫోన్ చేశారు. అదే వీడియోను చూస్తూ ఇవాళకి కూడా ఫోన్ కాల్స్ చేస్తున్నారు. ఇంతకీ రుణమాఫీ ఎందుకు జరగట్లేదు? 2 లక్షల లోపు బ్యాంకులో అప్పున్న వాళ్ళకి రుణమాఫీ ఎందుకు జరగట్లేదు? మొదటి విడత ₹1,00,000 ఉన్న వారికి ఎందుకు జరగలేదు? చాలామందికి జరగలేదు. రెండో విడత ₹150,000 వరకు బ్యాంకులో అప్పున్న వారికి రుణమాఫీ జరగలేదు. మూడో విడత ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ జరగబోతుంది. ఇందులో ఎంతమందికి రుణమాఫీ జరుగుతుంది, లేకపోతే ఎంతమందికి జరగదు? ఈ డౌట్స్ పైన ఇవాళ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయబోతున్నాను. రుణమాఫీలో చాలా ముఖ్యమైన పాయింట్ ఏదైతే మీకు రుణమాఫీ జరగలేదో అందులో అత్యంత కీలకమైన విషయం ఏంటి అంటే, మీరు అప్పు తీసుకున్న తేదీ ఏంటి? అది 2018 డిసెంబర్ 12వ తేదీకి ముందుందా, 2018 డిసెంబర్ 12వ తేదీ తర్వాత ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ తేదీని మనం చెక్ చేసుకోకపోతే ఈ తేదీకి రుణమాఫీకి చాలా అంటే మీ రుణమాఫీ కాకపోవడానికి ఈ తేదీకి చాలా సంబంధాలు ఉన్నాయి. నేను ఒకసారి మళ్ళీ డేట్ చెప్తున్నాను. 12వ తేదీ డిసెంబర్ 2018 చాలా క్లియర్గా చూడండి. 12వ తేదీ డిసెంబర్ 2018 గవర్నమెంట్ ఏదైతే రుణమాఫీకి జీవో ఇచ్చిందో ఆ జీవోలో చాలా స్పష్టంగా చెప్పింది, 12వ తేదీ డిసెంబర్ 2018కి ముందు తీసుకున్న వాళ్ళకి, అప్పు తీసుకున్న వాళ్ళకి తీసుకుంటే వాళ్ళకి రుణమాఫీ జరగడం కష్టం. 2018 అంటే 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 ఈ 2 తేదీల మధ్య అప్పు తీసుకున్న వాళ్లకు మాత్రమే రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు రుణమాఫీ చేస్తుంది. అది ₹2 లక్షల వరకు మాత్రమే. ₹2 లక్షల వరకు మాత్రమే. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా గమనించాలి. డిసెంబర్ 12, 2018కి ముందు ఎవరైనా బ్యాంకులో లోన్ కలిగి ఉన్నా, లేకపోతే రుణం తీసుకొని ఉన్నా, లేకపోతే క్రాప్ లోన్ ఉన్నా, వాళ్ళు డిసెంబర్ 12, 2018 అంటే 2023 లోపు రెన్యువల్ చేసి ఉండాలి మస్ట్గా. లేదంటే 12 డిసెంబర్ 2018 తర్వాత లోన్ తీసుకొని చెల్లించని వాళ్లకు మాత్రమే రుణమాఫీ జరుగుతుంది. 12 డిసెంబర్ 2018కి ముందు లోన్ తీసుకొని చెల్లించకపోయినా, రెన్యువల్ చేయకపోయినా, వడ్డీ కట్టకపోయినా రుణమాఫీ జరగదు. ఎందుకంటే 12 డిసెంబర్ 2018 తర్వాత, దీనికి ముందు లోన్ తీసుకొని 18 తర్వాత కొనసాగించిన వాళ్ళకి ఏం జరుగుతుందంటే బ్యాంకులు వాళ్ళని డిఫాల్టర్స్గా గుర్తిస్తాయి. అంటే మొండి బకాయి కింద వాళ్ళపైన ఒక ముద్ర వేస్తుంది. ఆ మొండి బకాయిల్ని రుణమాఫీ పరిధిలో తీసుకోరు. అదే 12 డిసెంబర్ 2018 తర్వాత లోన్ తీసుకొని చెల్లించకపోయినా, వడ్డీ చెల్లించకపోయినా, రెన్యువల్ చేయకపోయినా, డిఫాల్టర్గా అంటే మొండి బకాయి కింద పడ్డా
దాన్ని మాత్రం రుణమాఫీ పరిధిలోకి తీసుకుంటుంది. అంటే చాలా స్పష్టంగా గవర్నమెంట్ చెప్పింది ఏంటి, డిసెంబర్ 12, 2018 ముందు లోన్ తీసుకొని దాన్ని వదిలేసిన వాళ్ళకి రుణమాఫీ జరగదు. ఇప్పుడు ఎవరైతే ₹1,00,000 రుణమాఫీ జరగలేదు, ₹1,50,000 ఉన్నా మాకు రుణమాఫీ జరగలేదు, ఇప్పుడు 2 లక్షలు ఉంది ఇప్పుడు మళ్ళీ జరుగుతుందా జరగదని సందేహాలు ఉన్న వాళ్ళు చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, డిసెంబర్ 12, 2018 నుంచి డిసెంబర్ 9, 2023 వరకు ఎవరైతే బ్యాంకులో అప్పు తీసుకున్నారో వాళ్ళు వడ్డీ చెల్లించకపోయినా, ఆ రుణాన్ని తిరిగి బ్యాంకుకి చెల్లించకపోయినా, అది డిఫాల్టర్ లిస్టులోకి వచ్చినా వాళ్ళకి రుణమాఫీ జరుగుతుంది. డిసెంబర్ 12 ముందు ఎవరైనా లోన్ తీసుకొని దాన్ని వదిలేసి వడ్డీ చెల్లించకుండా బకాయి కింద వదిలేస్తే వాళ్ళకి రుణమాఫీ జరగదు. ఇప్పుడు ₹1,00,000 రుణమాఫీ తీసుకున్న వాళ్ళలో చాలామంది అలాంటి వాళ్ళే ఉన్నారు. ₹1,50,000 రుణమాఫీ తీసుకున్న వాళ్ళలో చాలామంది అలాంటి వాళ్ళే ఉన్నారు. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది. డిసెంబర్ 9, 2023 తర్వాత కొందరు రుణం తీసుకున్నారు, అప్పు తీసుకున్నారు. అంటే మొన్న ఎలక్షన్స్కు ముందు డిసెంబర్ 9వ తేదీ, డిసెంబర్ 9, 2023కు తర్వాత, అంటే ఈ డేట్ గవర్నమెంట్ చెప్పిన ఈ కట్ ఆఫ్ డేట్ తర్వాత కొందరు బ్యాంకులకు వెళ్ళారు, రుణం తెచ్చుకున్నారు, వాళ్ళ వ్యవసాయం అవసరాల కోసం వాడుకున్నారు. అది కొత్తగా మంజూరైన రుణాలు. అంటే గతంలో ఉన్న రుణాలు కాదు, కొత్తగా మంజూరైన రుణాలు ఏవైతే ఉంటాయో వెంటనే గవర్నమెంట్ రుణమాఫీ చేస్తున్న ఆశ కొందరికి ఉంది, ఆలోచన కొందరికి ఉంది. వాళ్ళు బ్యాంకులకు వెళ్ళి రుణం తెచ్చుకున్నారనుకోండి, వాళ్ళకి కూడా రుణమాఫీ జరగదు. మళ్ళీ చాలా క్లియర్గా ఈ డేట్ పైన ఈ వీడియోని కేవలం ఈ డేట్ పైన అవగాహన కోసం మాత్రమే చేస్తున్నాను. 2018 డిసెంబర్ 12వ తేదీ నుంచి రుణాలు తీసుకున్న వాళ్ళు నేను ఒకసారి మిమ్మల్ని గవర్నమెంట్ రిలీజ్ చేసిన జీవో దగ్గర తీసుకెళ్తాను. ఆ జీవోలో చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడ ఒకసారి చూడొచ్చు మీరు, గవర్నమెంట్ ఇచ్చిన జీవోలో చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడ 12/12/2018 తేదీన లేదా ఆ తర్వాత మంజూరైన లేక రెన్యువల్ అయిన రుణాలకు మరియు 2023 అంటే 9/12/2023 తేదీ నాటికి బకాయి ఉన్న పంట రుణాలకి ఈ పథకం వర్తిస్తుంది. చాలా ముఖ్యమైన పాయింట్. ఇప్పటిదాకా నేను చెప్పిందంతా ఈ లైన్ గురించే గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్పింది. 12వ తేదీ డిసెంబర్ 2018 తేదీన ఆ తేదీన తీసుకున్న వాళ్ళు కానీ ఆ తర్వాత మంజూరైన రుణాలు అప్పటికే బకాయిగా ఉన్న రుణాలు కాదు. అంటే 2018 డిసెంబర్ 12వ తేదీకి ముందు అప్పు తీసుకొని దాన్ని బకాయిగా ఉంచారనుకోండి, ఆ రుణానికి రుణమాఫీ వర్తించదు. కాకపోతే ఇక్కడ ఒకటి ఉంది. 12 డిసెంబర్ 2018కి ముందు బ్యాంకులో లోన్ తీసుకొని 12 డిసెంబర్ 2018 తర్వాత రెన్యువల్ చేసుకున్న వాళ్ళకి రుణమాఫీ వర్తిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు, మంజూరైనా లేకపోతే రెన్యువల్ అయినా. మీరు ఆల్రెడీ డిసెంబర్ 12, 2018 ముందు లోన్ తీసుకున్నారు, ఎప్పటికప్పుడు మన పంటకు బ్యాంకులో పైసలు కడుతున్నారు, మళ్ళీ వడ్డీ కట్టేసి మళ్ళీ లోన్ తీసుకోపోతున్నారు. అట్లాంటి వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళందరికీ ₹2,00,000 లోపు రుణమాఫీ చాలా క్లియర్గా స్పష్టంగా జరిగి తీరుతుంది. దీనిపైన ఎటువంటి సందేహాలు లేవు. ఎవరైతే బకాయిగా ఉంచేసి బ్యాంకులో ఈ డేటుకు ముందు లోన్ తీసుకొని వాటిని చెల్లించకుండా బకాయిగా ఉంచిన వాళ్ళకు మాత్రమే రుణమాఫీ జరగదు. ఇది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఇంకొక పాయింట్, ₹1,00,000 రుణమాఫీ జరిగినప్పుడు కానీ, రెండో విడత రుణమాఫీ జరిగినప్పుడు కానీ చాలామంది రైతులకు మాకు బ్యాంకులో 1,00,000 లోన్ ఉందండి, 1,00,000 రాలేదు, మాకు పైసలు కేవలం 35,000 మాత్రమే రుణమాఫీ వచ్చింది, మిగతా అంతా పైసలను బ్యాంక్ పట్టుకుంది, మాకు ₹1 ఇవ్వలేదు, మేము అన్యాయం గురైనమని చాలామంది రైతులు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఇక్కడ నేను ఇవ్వాలనుకున్న క్లారిటీ ఏంటంటే, ఒకసారి మీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి. చాలా స్పష్టంగా మీరు ఎప్పుడైతే నిజంగానే చాలామంది చెప్పారు, సార్ మీరు అట్లా కాదు, 2012కు డిసెంబర్ 12, 2018 ముందే తర్వాతనే మేము లోన్ తీసుకున్నాం, అయినా కూడా మాకు రుణమాఫీ జరగలేదు, పైసలు మాకు ₹1,00,000 ఉంటే కేవలం 30,000, 35,000, 21,000 ఇట్లనే పడ్డాయి, మొత్తం ఆగం చేస్తారు బ్యాంకు వాళ్ళని చెప్పారు. నో, ఇక్కడ కూడా మీరు ఒక స్పష్టత తీసుకోవాలి. ఏంటి అంటే ఇక్కడ మళ్ళీ ఇదే డేట్లని మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. బ్యాంక్ దగ్గరికి వెళ్తే మీకు బ్యాంక్ మేనేజర్ చాలా స్పష్టంగా చెప్తాడు, మీరు ఏ డేట్లో మీరు రుణం తీసుకున్నారో దాన్ని చూసుకోండి ఒకసారి, చాలా స్పష్టంగా చెప్తాడు. ఒకసారి మీరు బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్తే ఇదే విషయాన్ని చెప్తాడు. ఏం చెప్తాడంటే, ఈ డిసెంబర్ నుంచి 2018 డిసెంబర్ నుంచి 23 డిసెంబర్కి 5 ఏళ్ళు అవుతుంది కదా, 2012 డిసెంబర్ తర్వాత మనం లోన్ తీసుకున్నాం. మనకు చాలా అలవాటు ఏంటంటే, ఎలక్షన్లు వస్తున్నాయంటే ఇక ఈసారి లోన్ తీసుకున్నాం, మళ్ళీ ఎలక్షన్లో రుణమాఫీ అవుతుంది, అప్పటిదాకా పైసలు కట్టాల్సిన పని లేదు, ఇక బ్యాంకులు అట్లే ఉంచుదాం, చివరికి తీసుకుందాం
అప్పుడు లోన్ మంజూరు ఎవరో ఒకరు వస్తారు, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వస్తారు, లేకపోతే కేసీఆర్ వస్తాడు, ఈయన రుణమాఫీ చేస్తా అంటాడు, ఆయన రుణమాఫీ చేస్తా అంటుండు, ఎవరో ఒకరు రుణమాఫీ చేస్తారు, నిమ్మతంగా ఉందాం మనం అని చెప్పేసి చాలామంది లోన్లు తీసుకొని బ్యాంకుకి రీపే చేయకుండా వదిలేసిన వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 లోన్ తీసుకున్నారనుకోండి, 2018లో ₹1,00,000 లోన్ తీసుకున్నారనుకో బ్యాంకులో, దీనికి మిత్తి అయితేనే ఉంటుంది కదా, ఈ మిత్తి పెరుగుతా వస్తూ ఉంటుంది, మిత్తి పెరుగుతా వస్తూ ఉంటుంది. వచ్చిన మిత్తిని ఇది 2 లక్షలు దాటిపోయింది అనుకోండి ఉదాహరణకి, వీళ్ళకు కూడా రుణమాఫీ కాదు. ఎందుకు కాదంటే చాలా స్పష్టంగా గవర్నమెంట్ ఏం చెప్తుంది, 2 లక్షల వరకు మాత్రమే రుణమాఫీ చేస్తామంటుంది. 2 లక్షల పైన ఎంత అప్పునా ఆ అప్పుని మీరు ముందుగా చెల్లించాల్సిందే అంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బ్యాంకులో నేను ₹1,00,000 లోన్ తీసుకున్నా 2018లో, ఇప్పటిదాకా నేను పైసలు కట్టలే, మిత్తి పెరిగి అది 2 లక్షలు దాటిపోయింది, 2,10,000 అయిందనుకోండి, నేను ఆ 10,000 పోయి చెల్లిస్తే తప్ప ఆ రుణమాఫీ జరగదు. కొందరికి ఏం జరిగిందంటే ఈ డిసెంబర్ 23 లోపు రెన్యువల్ డేట్ ఉన్న వాళ్ళు ఏం చేశారు, రెన్యువల్ చేసుకోకుండా వదిలేశారు. 2 ఏళ్ళు వదిలేశారు, 3 ఏళ్ళు వదిలేశారు, 4 ఏళ్ళు వదిలేశారు, 5 ఏళ్ళు వదిలేశారు. తీసుకున్నది ₹1,00,000 అప్పు వదిలేసేసరికి అది ఒక 50,000 వడ్డీ మిత్తి అయింది. ఆ మిత్తి ఈ రుణమాఫీ గవర్నమెంట్ ఏమో 1,00,000 వేసింది. మరి ఆ రెన్యువల్ డేట్ నుంచి ఏడాదాకా మిత్తి కట్టాలి కదా, ఆ మిత్తి పైసలు కూడా కట్ చేసుకున్న తర్వాత మీకు తక్కువ రుణం వస్తుంది. అంటే ₹1,00,000 రుణమాఫీ ఉంటే 30,000 వస్తుంది, ₹1,00,000 రుణమాఫీ ఉంటే 21,000 వస్తుంది. వీళ్ళంతా ఈ కేటగిరీకి చెందిన వాళ్ళు. సో చాలా స్పష్టంగా మీరు బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళొచ్చు, గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్తోంది, మీకు ఏదైనా రుణమాఫీ పైన సందేహాలు ఉంటే మీరు క్లియర్గా మీ 30 రోజుల్లోపు మీరు ఫిర్యాదు చేసుకుంటే 30 రోజుల్లోపు మీకు దానిపైన పరిష్కారం చూపిస్తామని గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్తోంది. అంటే మీకు రుణమాఫీ జరగకపోతే ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. ఎవరికైనా రేపు ఆగస్టు 15వ తేదీ వరకు ఎవరికైతే రుణమాఫీ జరగదో వాళ్ళ కోసం ప్రత్యేక విభాగాన్ని ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. ఈ 30 రోజుల్లో అంటే రుణమాఫీ జరగకుండా ఉన్న రైతులు అగ్రికల్చర్ అంటే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు, పర్యవేక్షణ ఫిర్యాదులకు పరిష్కారాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ పథకం గురించి రైతులకు సందేహాలు ఇబ్బందులు పరిష్కరించడానికి వ్యవసాయ శాఖ సంచాలకులు ఒక పరిష్కార విభాగాన్ని స్థాపించాలి. అంటే ప్రతి వ్యవసాయ శాఖ ఏం చేసిందంటే ప్రతి మండల కేంద్రంలో ఒక ఆఫీస్ని లేకపోతే కౌంటర్ని ఓపెన్ చేసింది, అక్కడ ఒక అధికారిని కూర్చోబెట్టింది. ఆ అధికారికి మీరు వెళ్ళి రాతపూర్వకంగా మీ బ్యాంకు డీటెయిల్స్ అన్ని తీసుకెళ్ళి చెప్తే, మీ లోన్ డీటెయిల్స్ అన్ని తీసుకెళ్ళి చెప్తే, ఒకవేళ టెక్నికల్ రీజన్స్ వల్ల ఏదైనా సాంకేతిక సమస్యల వల్ల మీకు రుణమాఫీ జరగకపోతే మీరు ఫిర్యాదు చేసిన తేదీ నుంచి 30 రోజుల్లోపు రుణమాఫీ జరిగి తీరుతుంది అని చెప్తుంది గవర్నమెంట్. అంతేకాదు గవర్నమెంట్ రుణమాఫీ కోసం ఒక వెబ్సైట్ని ఓపెన్ చేసింది. ఆ వెబ్సైట్లో మీరు ఆన్లైన్లో ఎవరైనా ఇంగ్లీష్ వచ్చి టైప్ చేయగలిగే తెలివి ఉన్న ఉంటే ఆన్లైన్లో మీరు ఫిర్యాదు చేయొచ్చు. లేదంటే మీ మండల కేంద్రంలో స్థాపించిన సహాయ కేంద్రాల అంటే హెల్ప్ సెంటర్ ఏర్పాటు చేశారు మండల కేంద్రాల్లో, మన ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, మండల ఆఫీసులో కావచ్చు, హెల్ప్ సెంటర్ ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్ళి మీరు ఫిర్యాదు చేయొచ్చు. అక్కడ ఫిర్యాదు చేస్తే 30 రోజుల్లో మీరు కంప్లైంట్ చేసిన, మీరు ఫిర్యాదు చేసిన, దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో మీకు రుణమాఫీ పైన మీకు అన్ని అర్హతలు ఉంటే రుణమాఫీ జరుగుతుంది. కేవలం తేదీల పైన అవగాహన లేకపోవడం, డిసెంబర్ 12వ తేదీ నుంచి డిసెంబర్ 12, 2018వ తేదీ నుంచి డిసెంబర్ 9, 2023 వరకు మీరు తీసుకున్న అప్పు కానీ రెన్యువల్ చేసిన అప్పుకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది. ఆ తేదీకి ముందు తీసుకున్న అప్పుకు కానీ ఆ తేదీ తర్వాత మంజూరైన రుణాలకు కానీ రుణమాఫీ వర్తించదు అనేది మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం చెబుతోంది. ఇది రుణమాఫీ పైన ఇప్పటికున్న క్లారిఫికేషన్స్. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.